కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నామండి. గత వారంలో మనము కొలస్సీ పత్రికను ప్రారంభించాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ ప్రాంతంలో ఉన్న వారికి వ్రాసిన పత్రిక. పక్కనే లవోదికయ అనే ఒక ఊరు కూడా ఉంది. లవోదికయ వారికి కూడా ఉద్దేశించి రాసిన పత్రిక ఇది. అక్కడ క్రీస్తు ప్రభు సంఘాలని ప్రత్యేకించి ఉద్దేశించి ఈ పత్రిక రాయడం జరిగింది. ప్రారంభంలో ఈ పత్రిక పౌలు యొక్క శుభవచనాలు అలాగుననే ప్రార్థన, కొలస్సీ సంఘమును గూర్చి ప్రార్థించాడు, కృతజ్ఞతలు తెలియజేశాడు. వారికి సత్యాన్ని అందించిన ఎపఫ్రా అనే ఒక యవనస్తుడు కొలస్సీ ప్రాంతంలో సువార్త పరిచర్య చేసి సంఘము ప్రారంభించినట్లుగా మనం చూశాం. మొదటి అధ్యాయంలోనే యేసు ప్రభు యొక్క ఔన్నత్యము గురించి ఆయన మాట్లాడాడు. క్రీస్తు సమస్తానికి చాలినవాడు అనేది ఈ పత్రిక యొక్క ఉద్దేశం అన్నమాట. క్రీస్తు సమస్తానికి చాలినవాడు. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నాయి అని చెప్పేశాడు. 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో. ఇప్పుడు మనము 2వ అధ్యాయాన్ని నేర్చుకుంటాం. 2వ అధ్యాయము ప్రత్యేకించి 2 భాగాలు. 2వ అధ్యాయము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 2 భాగాలుగా దాన్ని విభజించవచ్చు. మొదటి భాగము ఫిలాసఫీ కాదు, క్రీస్తుని వెంబడించండి అనే సందేశం చెబుతూ ఉంటాడు. ఫిలాసఫీ కాదు, క్రీస్తుని వెంబడించండి. 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఫిలాసఫీ అంటే దాన్ని తెలుగులో తత్వశాస్త్రము అంటారు, తత్వజ్ఞానము అంటారు. తత్వజ్ఞానం మనుషుల యొక్క తత్వజ్ఞానం. ఫిలాసఫీ తత్వశాస్త్రం అంటారు. ఆ తర్వాత 2వ భాగము లీగలిజం అంటాడు ఇంగ్లీష్లో. లీగలిజం అంటే న్యాయ వ్యవస్థ. లీగలిజం కాదు, క్రీస్తుని వెంబడించాలి అంటాడు. 11వ వచనం నుండి చివరి 23వ వచనం వరకు. న్యాయ వ్యవస్థ, ఆనాడు న్యాయ వ్యవస్థ ధర్మశాస్త్రము. వాస్తవానికి ధర్మశాస్త్రం సంఘంలోనికి ఒక అబద్ధపు బోధ ప్రవేశించింది అని చెప్పాను మీకు. ఆ అబద్ధపు బోధ జ్ఞానతత్వవాదము అన్నాడు దాన్ని. జ్ఞానము, తత్వము, వాదము. జ్ఞానతత్వవాదం. భౌతికమైన శరీర సంబంధమైన ఆజ్ఞలు ఉంటాయి. మనుషుల యొక్క తత్వానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది. ఆ తర్వాత ధర్మశాస్త్రానికి సంబంధించిన వాదనలు ఉంటాయి. 3 ఉంటాయి. ఒకటి మనుషుల జ్ఞానం, ఫిలాసఫీ అంటారు దాన్ని. ఫిలాసఫీ
2 యూదా మత వ్యవస్థ, యూదా మతం. 3 యూదా మతము. తర్వాత లీగలిజం, న్యాయ వ్యవస్థ. లీగలిజాన్ని న్యాయ వ్యవస్థ అంటారు, లేదా చట్టబద్ధమైన అంటారు. చట్టబద్ధమైన, లీగలిజం చట్టబద్ధమైన అంటే. ఇవన్నీ పక్కన పెట్టండి, క్రీస్తునే వెంబడించండి మీరు అని 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తేటగా తెలియజేశాడు అన్నమాట. మనుషుల ఫిలాసఫీ అవసరం లేదు మనకి, క్రీస్తునే వెంబడించాలా. 2 మనుషుల చట్టబద్ధమైన యూదా మతం యొక్క ఆ కార్యక్రమాలు, ఆచారాలు, పద్ధతులు విడిచిపెట్టండి, క్రీస్తునే వెంబడించండి అని అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో తేటగా తెలియజేశాడు. దాన్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతాం ఈ సమయంలో. అందుకనే 2వ అధ్యాయం ప్రారంభంలోనే ఏమంటున్నాడంటే, ఈ పత్రిక మీకు అలాగుననే లవోదికయలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘానికి ఉద్దేశించి రాయబడింది. నేను మీకోసం పోరాటం చేస్తున్నాను అన్నాడు. చదువుతాం 2వ అధ్యాయం 1వ వచనంలో. ఫిలాసఫీకి వ్యతిరేకంగా మీ కొరకును క్రీస్తు ఉంచాలి. ఫిలాసఫీ పక్కన పెట్టేసేయండి, ఫిలాసఫీ వదిలేయండి, క్రీస్తుని వెంబడించండి. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో అదన్నమాట. ఎవరి కోసం పోరాడుతున్నాడు? క్రీస్తు ప్రభు శరీరమును సంఘం కోసం పోరాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. మీ కొరకు కొలసి సంఘమా, మీకోసం పోరాడుతున్నాను. అలాగనే లవోదికయ వారి కొరకు పోరాడుతున్నాను. వారి కొరకేనా? ఆయన అంటాడు, క్రీస్తు పడిన శ్రమలలో కొదువైన వాటిని నేను పడడానికి ఆయన శరీరమును సంఘం కోసం పోరాటం చేస్తున్నాను అంటాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది, క్రీస్తు పడిన శ్రమల్లో కొదువైన వాటిని తన శరీరమందు అనుభవించడానికి శ్రమ పడుతున్నాను అని తెలియజేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కొలస్సీ పత్రికలోనే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో అదనమాట. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నేను నా వంతు నా శరీరం మందు సంపూర్ణం చేయుచున్నాను అన్నాడు. పోరాటము భౌతికమైన ఆస్తుల కొరకు, హక్కుల కొరకు పోరాటం చేసిన వాడు కాదు పౌలు. పౌలు యొక్క పోరాటము ఆత్మ సంబంధమైన పోరాటం. ఆత్మ సంబంధమైన క్రీస్తు శరీరం కొరకు పోరాటం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందడానికి పోరాటం చేస్తున్నాడు. పోరాటము ఒక రూపంలో జరిగింది కాదది. ఒకటి అబద్ధ బోధలతో పోరాటం, అబద్ధ బోధలతో పోరాటం. యూదా మత నాయకులతో పోరాటం. యూదా మత నాయకులు.
3 తన శరీరంతో తానే పోరాటం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. తను పాపం చేయకుండా ఉండడానికి శరీరముతో పోరాటం. 4 ప్రార్థనలో పోరాటం. 5 సువార్త పక్షాన పోరాటం. 'సువార్త పక్షాన పోరాటము. ఇది ఆత్మ సంబంధమైన పోరాటం అన్నమాట. అపోస్తలుడైన పౌలు శ్రమలు అనుభవిస్తున్నాడు, ఇబ్బందిని అనుభవిస్తున్నాడు. తన కుటుంబం కోసమా కాదు, పోనీ తన బంధువుల కోసమా కాదు. ఎవరి కొరకు పోరాటము? క్రీస్తు సంఘం కోసం పోరాటం. సంఘంలో అబద్ధపు బోధలు ప్రవేశించుకోకుండా ఉండడానికి పోరాటం చేశాడు అపోస్తలుడైన పౌలు. అబద్ధ బోధకి ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అడ్డగించి క్రీస్తు శరీరము కలంకం కాకోకుండా ఉండడానికి అప్పగింపబడిన బోధనే బోధించాడు అపోస్తలుడైన పౌలు. మరొక బోధ బోధించిన వాడు కాదు. అబద్ధపు బోధ ఏదొచ్చినా కూడా ఖండించేవాడు అప్పటికక్కడే. ప్రత్యేకించి గలతీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. గలతీయులకు రాసిన పత్రికలో ఆ విషయం గురించి మాట్లాడుతూ అపోస్తల కార్యాల్లో దాని మూలం గురించి మాట్లాడాడు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం. అబద్ధపు బోధ ఏ మూల గుండా వచ్చినా దాన్ని ఓర్చుకునేవాడు కాదు పౌలు, ఓర్చుకునేవాడు కాదు. 15వ అధ్యాయం 1వ వచనం నుండి, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించింది. విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు అదనమాట. ఏమాత్రం ఒప్పుకునేవాడు కాదు అపోస్తలుడైన పౌలు. ప్రత్యేకించి పరిశుద్ధాత్మ సంఘంలో అబద్ధపు బోధ బోధించే వారిని ఖండిస్తాడు. అబద్ధపు బోధలు క్రీస్తు సంఘాన్ని పాడు చేయడానికి వచ్చేవి. అవి యేసు ప్రభువుని ఓడించడానికి ప్రయత్నం చేసిన అపవాది ఏ రూపంలో వచ్చినా ఓడిపోయింది మనందరికీ తెలుసు. యేసు ప్రభువుని ఓడించలేక శక్తిహీనుడైపోయాడు అపవాది. కాబట్టి ఇప్పుడు ఆయన శరీరం అనే సంఘాన్ని హింసించడానికి, ఆయన శరీరం అనే సంఘాన్ని అబద్ధం వైపు నడిపించడానికి అపవాది అబద్ధ బోధకుల్ని లోకంలోనికి దింపిందనమాట. దాంట్లో భాగమే అంత్యోకయ సంఘంలోనికి కొందరు యూదా మత నాయకులు వచ్చారు. మీరు మోషే ధర్మశాస్త్రం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ లేదు అనే ఒక అబద్ధపు బోధ తీసుకొచ్చారు. అక్కడ పౌలు బర్నబా వాదం పెట్టుకున్నారు వాళ్ళతో. ఏకీభవించేవాడు కాదు. అబద్ధంతో ఏకీభవించలేని స్వభావం కలిగిన పౌలు పోరాటం చేశారన్నమాట. పోరాటం చేస్తే వాళ్ళు నేరుగా అపోస్తలుల దగ్గరికి వెళ్ళారు. ఆ వాదము, ఆ తర్కము పరిష్కారం కాలేదు వారి మధ్యలో. నేరుగా అపోస్తలుల దగ్గరికి వెళ్ళారు. అపోస్తలుల దగ్గరికి వెళ్ళినప్పుడు అపోస్తలులు తెలియజేశారు. ఏమని? ఇదిగో ఈ ధర్మశాస్త్రము క్రీస్తునందు
కొట్టివేయబడింది. ఒక మనిషి రక్షింపబడాలంటే నేరుగా క్రీస్తు యేసు శిలువ మరణం నందు విశ్వాసం వలన రక్షింపబడతాడు అని తేటగా తెలియజేశారు వాళ్ళు. అన్ని జనులు కూడా రక్షణ పొందే అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. వారికి సున్నతి అవసరం లేదు అని అబద్ధపు బోధల్ని ఎదుర్కొన్నారు మొదటి శతాబ్దంలో. పోరాటం అన్నమాట అది. నీ కొరకును లవోదికయ వారి కొరకు ప్రత్యేకించి నా ముఖం ఎవరైతే చూడలేదో వారి కొరకు పోరాటం చేస్తున్నా. ఆ పోరాటము అబద్ధపు బోధతో పోరాటం, రెండు యూదా మత నాయకులతో పోరాటం, వారి ఆచారాలతో వారి పద్ధతులతో పోరాటం. ఆ తరువాత తన శరీరంలో పాపం ప్రవేశించకుండా ఉండడానికి ఆత్మ శరీరంతో పోరాటం చేస్తుంది. మూడవది. నాలుగవది ప్రత్యేకించి ప్రార్థనలో పోరాటం. కొలసి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ 10వ వచనం వరకు ఈ తత్వజ్ఞానంతో పోరాటం చేస్తున్న పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థనలో దేవునితో పోరాటం చేస్తున్నాను అన్నాడు. పోరాటం ఎవరితో? దేవునితో పోరాటం. బతిమలాడుకుంటున్నాడు దేవుణ్ణి, ప్రాధాయపడుతున్నాడు. ప్రార్థనలో పోరాటం అన్నమాట అది. చదువుతాం 2వ వచనంలో, మీ కొరకు లవోదికయ వారి కొరకు నమ్మకం చూడని వారి కొరకు నేను పోరాటం చేస్తున్నాను. ఏం పోరాటం చేస్తున్నాడు? ప్రార్థనలో పోరాటం అన్నమాట అది. నాలుగవ మాట ప్రార్థనలో పోరాటం అది. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన ఒక పోరాటం లాంటిది. ఎవరితో పోరాటం ఇది? దేవునితో పోరాటం. పోరాటం అంటే కత్తులు కటారులతో జరిగేది కాదు, దేవునితో పోట్లాడేది కాదు. అది దేవుణ్ణి బతిమలాడుకునేది, దేవుణ్ణి ఆయన కనికరం కొరకు వేడుకునే పోరాటం అన్నమాట. మనందరికీ తెలుసు, పితరుల కాలంలో యాకోబు దేవదూతతో పోరాడి గెలిచాడు. ఎందుకోసం పోరాడు? నన్ను ఆశీర్వదిస్తే గానీ నువ్వు వెళ్ళిపోవద్దు, నన్ను ఆశీర్వదించిపో అని పోరాటం చేశాడు యాకోబు. ఆదికాండం 30వ అధ్యాయంలో పోరాటము, ప్రార్థనలో పోరాటం. వాస్తవానికి కొలస్సీ సంగమా, నా దేవుని ఎదుట మీ కొరకు ప్రార్థనలో పోరాటం చేస్తున్నాను అని తెలియజేశాడు. ఆదికాండము 30వ అధ్యాయంలో యాకోబు దేవదూతతో పోరాడాడు. దేనికోసం పెనుగులాడాడు? 32వ అధ్యాయం, క్షమించండి, 32వ అధ్యాయము 22వ వచనం నుండి 22 నుంచి చదువుతాం. ఆ రాత్రి అతడు లేచి ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసులను తన 11 మంది పిల్లలు తీసుకొని ఎబ్బేకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు పెనుగులాడాను. తాను అతని గెలవకుండా చూచి తొడగూడి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడటం వలన యాకోబు తోడ గూడు వలిసెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మని. నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను పోనీయను. అదన్నమాట, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. ఆయన నీ పేరేమి అని అడగగా అతడు యాకోబు అని చెప్పాడు. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాడు. కాబట్టి ప్రార్థనలో పోరాటం అన్నమాట. పోరాటము, ప్రార్థనలో పోరాటం.
కొలసి సంగమా, మీ కొరకు నేను ప్రార్థనలో పోరాటం చేస్తున్నాను దేవునితో. మీరు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలిగి ఉండడానికి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని తెలుసుకోవాలి. మీరు తేటగా ఎప్పుడైతే క్రీస్తుని గురించి మీకు అవగాహన వచ్చిందో, ఆ అవగాహన వలన మీరు ఐశ్వర్యవంతులు అవ్వాలి అని నేను మీ కొరకు పోరాటం చేస్తున్నాను అని చెప్పేసి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎపఫ్రా గురించి మాట్లాడుతూ, ఎపఫ్రా కూడా ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడని తెలియజేశాడు. 4వ అధ్యాయము 12వ వచనంలో, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, 4వ అధ్యాయం 12వ వచనంలో, కొలస్సీ పత్రిక, మీలో ఒకడును అదిగో క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా అను, ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచూ ఉన్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో, అదిగో పోరాటం. ప్రార్థన చేయడం అంటే ఏదో 2 మాటలు మాట్లాడేసి దేవునికి అయ్యా నా ప్రార్థన ఆలకించు తండ్రి అని చెప్పేది కాదు అది. ప్రార్థన దేవుడిని బతిమలాడుకోవడం. ఆయన చిత్తానుసారంగా సంఘము వృద్ధి పొందాలని వేడుకోవడం. నాయనా నీ జ్ఞానము సంఘం అందరూ గ్రహించాలి. నీవు పంపించిన క్రీస్తు యేసు, మీ మర్మమై ఉన్న క్రీస్తు యేసుని తేటగా తెలుసుకోవాలి అని ప్రాధాయపడుతున్నాడు ఎపఫ్రా ప్రాధాయపడుతున్నాడు. పోరాటం అన్నమాట. గెత్సెమని తోటలో యేసు ప్రభు ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు. గెత్సెమని తోటలో తన శరీరంతో పోరాటం. ఇప్పుడు ప్రార్థనలో తన శరీరంతో పోరాటం. శరీరం ఏమో లోబడుకుంది. ఏం చేస్తాడు? కన్నీళ్లు కారుస్తాడు. అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెది నా దగ్గర నుంచి తీసేయి అని ప్రాధాయపడతాడు. దేవుడేమో తీసేయడం. పోరాటం అన్నమాట. ప్రార్థనలో పోరాటం. కాబట్టి ప్రార్థన అనేది దేవుణ్ణి బతిమలాడుకోవడము, ఆయనతో పోరాటం. వ్యతిరేకంగా పోరాటం కాదు అది. దేవుని చిత్తం కొరకు, దేవుని జ్ఞానం కొరకు, సంఘం వృద్ధి కొరకు ప్రార్థన చేసేదన్నమాట. బతిమలాడుకునే పోరాటం అది. అపవాదితో చేసే పోరాటం వేరే. ఏమాత్రం వాడి అబద్ధ బోధలకు లోబడుకోకుండా ఉండేది అది. సువార్త పక్షాన పోరాటం చేసేది వేరే. అన్యజనులైన వారిని, అపవాది అధికారం కింద ఉన్న వారిని సువార్తతో గెలవడం అది. శరీరంతో పోరాటం కాదది. శరీరంలో పాపం ప్రవేశించుకోకుండా తనకు తానుగా ప్రతి క్రైస్తవుడు పోరాటం చేయాలి. అది కాదు ఇది. దేవునికి ప్రాధేయపడటము ఒక పోరాటం. అది చెప్పాడనమాట అపోస్తలుడైన పౌలు. నేను మీ కొరకు, లవోదికయ వారి కొరకు, నా ముఖం చూడని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఏమని ప్రార్థన చేస్తున్నావయ్యా మా కొరకు అంటే 3 సంగతులు చెప్పాడు అక్కడ. 3వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనంలో. మొదటి అధ్యాయంలో మనం చూసాం ప్రార్థన అంశాలు. బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు. 2వ వచనం నుండి 2వ అధ్యాయం 2వ వచనంలో ప్రార్థన అంశాలు చెప్పాడు. ప్రార్థన అంశాలు ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొని కోరుతున్నారు. వారు ప్రేమయందు అతకబడి, ఒకటి ప్రేమయందు అతకబడి, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై, ప్రేమయందు అతకబడి. ఒకటి. 2
సంపూర్ణ గ్రహింపు యొక్క సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము అన్నాడు. సంపూర్ణ గ్రహింపు, ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించిన గ్రహింపు ఇది. సంపూర్ణ గ్రహింపు కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై అదనమాట. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలి. మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తేటగా తెలుసుకొని తమ హృదయములలో ఆదరణ పొందవలని 4 హృదయములలో ఆదరణ పొందాలి. వారందరి కొరకు పోరాటం చేస్తున్నాను అదనమాట. 2వ వచనంలో పౌలు యొక్క పోరాటం, ప్రార్థన పోరాటంలో ప్రత్యేకించి అంశాలు చెప్పాడనమాట. కొలస్సీ సంఘము, నాయన తండ్రి ప్రేమయందు అతకబడిన వారై ఉండాలి. ప్రేమయందు అతకబడి ఉండాలి. ప్రేమ భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనది ప్రేమ. అది క్రీస్తు ఆజ్ఞలను అనుసరించి నడువగా వచ్చే ప్రేమ. అది వాస్తవానికి సహోదరుణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది, అది ఆజ్ఞకు లోబడేది. ప్రేమయందు అతకబడిందై అన్నాడు. సంఘము ప్రేమ అందు అతకబడిందై ఉండాలి. ప్రేమ సంఘంలో ఏ ఒక్కరికి మధ్యలో, సంఘంలో 3 ఉన్నారనుకో, ఉదాహరణకి 3 కుటుంబాల్లో 2 కుటుంబాలకి ప్రేమ ఉంది, 3వ వాడికి ప్రేమ లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? సంఘం అతకబడి ఉంటుందా? సంఘం అతకబడదు. సంఘము భేదాలతో ఉంటుంది, విడిపోయిన స్థితిలో ఉంటుంది. అలా ఉండకూడదు. ప్రేమ యందు అతకబడి అన్నాడు. తర్వాత కిందికి రాగానే ఏమంటున్నాడంటే, ఒక చెట్టు వలె వేరు తన్నాలి అని చెప్పేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వేరుపారిన వారై అన్నాడు 6వ వచనంలో. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై. వేరుపారేవాళ్ళు, వేరుపారడం అంటే ఏంటది? చెట్టు వేరుపారుతుంది. చెట్టు కిందికి వేరుని నీళ్ళ వరకు వ్యాపింపజేసుకుంటుంది. ఎప్పుడైతే నీళ్లు కనిపించాయో, దొరికాయో వేరుకి, ఆ వేరు నేరుగా నీళ్లు తాగి చెట్టు వృద్ధి పొందేటట్టు ఫలిస్తుంది అన్నమాట. వేరుపారి. కాబట్టి సంఘము ప్రేమయందు అతకబడిందై ఒక చెట్టు వలె వేరుపారి వృద్ధి పొందాలి. నా ప్రార్థనలో మొట్టమొదటిగా వారు ప్రేమయందు అతకబడి ఇంటి వల్లే కట్టబడుచు అన్నాడు. మరొక మాట అక్కడ 6వ వచనంలో, ఇంటి వల్లే కట్టబడుచు అన్నాడు. ఇంటి వల్లే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా, అంటే సంఘము ఒక కట్టడమై ఉంది. సంఘము ఒక కట్టడం. సంఘం ఒక కట్టడం. ఒక ఇల్లు ఎలాగైతే నిర్మించబడుతుందో అలాగున్న సంఘం కట్టబడాలి. ఆ కట్టబడేటప్పుడు మధ్యలో రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళు సజీవమైన రాళ్ళు. ఈ సజీవమైన రాయి ఒక రాయికి మధ్యలో అతకాలంటే సిమెంట్ అవసరం కదా. సిమెంట్ ఉంటే రాయి అతుక్కుంటుంది, విడిపోదు.
స్థిరంగా ఉంటుంది. అలాగున ఈ సిమెంట్ ఎలాగో ప్రేమ అలాంటిది అన్నమాట. సజీవమైన రాయి సంఘ సభ్యుడు ప్రేమ చేత అతకబడిన వాడై ఉండాలి. ఈ మధ్యలో ప్రేమ అనేది లేదనుకో, రాయి ఒకదానికొకటి పొసగకుంటుంది. కరెక్ట్, పొసగకుంటుంది, కీచులాడుకుంటూ ఉంటుంది. కొలసి సంఘంలో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకడేమో ఫిలాసఫీకి మనసు ఇచ్చిన వాడు ఉన్నాడు. మరొకడేమో ధర్మశాస్త్రం యొక్క లీగలిజం, ధర్మశాస్త్రం యొక్క చట్టానికి హృదయాన్ని ఇచ్చిన వాడు ఉన్నాడు. మరొకడు లోక ఆచారాలకి హృదయాన్ని ఇచ్చిన వాడు ఉన్నాడు. మరొకడు యథార్థంగా క్రీస్తు చేత కట్టుబడాలి అనేవాడు ఉన్నాడు. అదనమాట 3 రకాల మనుషులు ఉన్నారు. ఆ 3 రకాల మనుషులు క్రీస్తుని ప్రత్యేకించి 2 రకాల మనుషులు క్రీస్తుని విడిచిపెట్టారు. ఎవరాళ్ళు? ఫిలాసఫీ వెంబడించేవాడు క్రీస్తుని విడిచిపెట్టాడు. ఆ తత్వజ్ఞానం కలిగిన వాడు క్రీస్తుని విడిచిపెట్టాడు. మరొకడు లీగలిజం, ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నవాడు ఉన్నాడు. ధర్మశాస్త్ర సంబంధంగా ఆలోచన చేసేవాడు, ఇది ముట్టకూడదు, అది ముట్టకూడదు, ఇది తినకూడదు అని శరీర సంబంధంగా ఆజ్ఞలు పాటించేవాడు ఉన్నాడు ఒకడు. ఇలాంటి పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ప్రేమ అనేది ప్రాముఖ్యమైంది. ప్రేమ చేత అతకబడిన వారై ఉండాలి, ఇంటి వల్లే కట్టబడాలి అని చెప్పేసాడు. ఇంటికి పునాది అవసరం. పునాది ఎవరు? కృష్ణుడు పునాది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. కాబట్టి అపోస్తలులు బోధ చేత కట్టబడాలి. నీ ప్రేమ సహోదరుని పట్ల బోధకు అనుకూలమైనదై ఉండాలి, బోధన అనుసారమై ఉండాలి. లేకపోతే అది ప్రేమ కాదు, భౌతికమైన ప్రేమ కాదు, అది ఆత్మ సంబంధమైన ప్రేమ. కాబట్టి ప్రేమ యందు అతకబడిన వారై అన్నాడు. ఇంటి వల్లే కట్టబడుచు. నాయన కొలసి సంఘము ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు కలిగి అన్నాడు. సంపూర్ణమైన గ్రహింపు. దేవుడెవరో, ఆయన సంకల్పం ఏంటో, ఆయన క్రీస్తు యేసునందు చేసిన సంకల్పము ఎలాగుందో, ఆయన రాజ్యం అంటే ఏంటో, రాజ్యపు వాతావరణం అంటే ఏంటో, ఆ రాజ్యంలో పరిశుద్ధాత్మను కలిగి జీవితాన్ని కొనసాగించడం ఎలాగో తెలిసి ఉండడం అన్నమాట. అది తెలియకపోతే మనుషుడు గ్రహింపు లేని వాడై ఉంటాడు. ఆత్మ సంబంధమైన వాతావరణంలో ఎలా మెలగాలో తెలుసుకోకపోతే చీలిక వస్తుంది, భేదాలు వస్తాయి. చెప్తూ ఉన్నాడు 2వ అధ్యాయం 2వ వచనంలో సంపూర్ణ గ్రహింపు కలిగి అన్నాడు అనమాట. గ్రహింపు దేంట్లో కావాలి మనుషుడికి? తాను ఎలా రక్షింపబడ్డాడో, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వచ్చాడో, దేవుని ప్రేమ తన మీద ఎంత ఉందో ఈ గ్రహింపు అవసరం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. గ్రహింపు దేవుని అనుభవ జ్ఞానం, దేవుని గూర్చిన జ్ఞానం. గ్రహింపు క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతాం. మరియు అబద్ధ ప్రవక్తలను ప్రజల్లో ఉండేది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం.
తన మహిమను బట్టి మహిమను బట్టి గుణాతిశయమును బట్టి అదనమాట దేవుని మహిమ, దేవుని గుణాతిశయములు, మనల్ని పిలిచిన వాడిని కూర్చిన అనుభవ జ్ఞానం, మనల్ని పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానం. మనం పిలిచింది ఎవరు? దేవుడు పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? క్రీస్తు సహవాసానికి పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? చీకట్లో నుండి, పాపంలో నుండి పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? వెలుగులోనికి పిలిచాడు. అదనమాట దేవుని మహిమ, దేవుని మహిమను బట్టి మహిమను బట్టి గుణాతిశయమును బట్టి గుణాతిశయ దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క తత్వం, మనల్ని పిలిచిన వాడిని కూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా, మనల్ని పిలిచిన దేవుని గురించిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును, ఆయన దైవశక్తి జీవమునకును, భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం అది ఇప్పుడు క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానం కావాలి అన్నాడు. మీకు కృపయు సమాధానం ఇస్తున్నారు. అదన్నమాట. కాబట్టి సంపూర్ణ గ్రహింపు. ఒకడు ఆత్మ సంబంధంగా గ్రహింపు లేకపోతే క్రైస్తవ జీవితం జీవించలేడు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చావు. నిన్నెవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? చీకట్లో ఉంటే నశించిపోతావు. సావు తర్వాత అపవాదికి, వాడి దూతలకి సిద్ధపరిచిన నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఆ పరిస్థితి, ఆ గతి నీకు పట్టకూడదని దేవుడు తన మహిమ కొరకు, అలాగే తన గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచాడు. సువార్త ద్వారా పిలిచాడు. క్రీస్తు సహవాసంలోకి పిలిచాడు. చీకట్లో నుంచి వెలుగులోనికి పిలిచాడు అన్నమాట. అది రక్షణను కూర్చున్న అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. నాయన కొలసి సంఘము సంపూర్ణమైన గ్రహింపు కలిగి ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడంట. పోరాటం చేస్తున్నాడు దేవునితో. ప్రార్థనలో పోరాటం. క్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞానం అవసరం. దాని కొరకు పోరాటం చేస్తున్నాడు. చదువుతాం. ఇలాగ రాయబడింది తిమోతికి రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక 2వ అధ్యాయం. రక్షణను కూర్చున్న అనుభవ జ్ఞానం అవసరం మనుషుడికి. రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండవలనని తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం, 3వ వచనం నుండి చదువుతాం. యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. 1వ వచనంలో నా కుమారుడా క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధము పోనప్పుడు తండ్రి యొక్క అభిష్టము అని చెప్పాడు. చూడండి కొలస్సీ పత్రికలో అభిష్టము అంటాడు. మనుషులందరూ రక్షణ పొంది, కొలస్సీ పత్రిక చూస్తున్నా. తండ్రి యొక్క అభిష్టం రక్షణను కూర్చున్న అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండవలనని తండ్రి కోరుచున్నాడు అన్నాడు. మర్చిపోయా. మనుషులందరూ రక్షణ పొంది అన్నాడు. రక్షణను కూర్చున్న అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి.
కాబట్టి సంపూర్ణమైన గ్రహింపు అవసరం మనుషుడికి. తాను ఎక్కడి నుంచి రక్షింపబడ్డాడో, ఏ పరిస్థితుల్లో రక్షింపబడ్డాడో, ఆ రక్షణను గురించిన అనుభవం కావాలా. రక్షణను గురించిన అనుభవ జ్ఞానం అవసరం. అనుభవ జ్ఞానం, ఆత్మ సంబంధమైన గ్రహింపు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఇలాగూ తెలియజేస్తూ ఉన్నాడు పేతురు. అపోస్తుడైన పేతురు ఇలాగ తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదివితే, 3వ వచనం నుండి, మన ప్రభువగు యేసుక్రీస్తు యగు తండ్రి యగు దేవుడు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు అదన్నమాట. కొత్త జన్మ ఎత్తావు నువ్వు కొత్త జన్మ ఎత్తావు. నువ్వు పాతోడివి కాదు. లోక సంబంధమైన జ్ఞానం చేత, లోక సంబంధమైన తత్వజ్ఞానం చేత కొట్టబడడానికి నువ్వు పాత వ్యక్తివి కాదు. దేవుడు నిన్ను తన మహా కనికరం చేత కొత్త జన్మ దయచేశాడు. క్రీస్తుని అంగీకరించడం వలన వచ్చిన కొత్త జన్మ. కొత్తగా జన్మింపజేశాడు. కొత్తగా జన్మింపజేసి ఆయన అంటున్నాడు 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. పరలోకంలో స్వాస్థ్యం ఉంది నీకు. కాబట్టి లోక సంబంధంగా ఆలోచన చేయొద్దు. లోక జ్ఞానము వెంబడించొద్దు. మనసులో ఫిలాసఫీ నీకు అవసరం లేదు. క్రీస్తుని వెంబడించు. అది మొదటి భాగంలో చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు. దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయా కొలస్సీ సంఘము సంపూర్ణమైన గ్రహింపు కలిగి ఈ మర్మమై ఉన్న క్రీస్తుని తెలుసుకోవాలి. వాళ్ళు అసలు దేవుడు ఈ సృష్టిని చేసిందే క్రీస్తు కోసం. ఆ మాటకొస్తే మానవ జాతిని చేసిందే క్రీస్తు కోసం. సమస్తము క్రీస్తు కోసమే. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. దేవుని మర్మం అంటే రహస్యం. మర్మం అంటే రహస్యం. దేవుని రహస్యం క్రీస్తు. దేవుడు అనాదిలోనే భూమి ఉత్పత్తి కాకమునుపే క్రీస్తునందు సంకల్పం చేసుకున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనందరికీ తెలిసిన మాట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము అని చెప్పేశాడు. కాబట్టి ఆ నిత్య సంకల్పంలో దేవుడు ఏమని ఆలోచన చేశాడంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చి, అదిగో చిత్తము, దేవుని చిత్తం, తన చిత్తమును గూర్చిన మర్మము. అది ఏంటి? తన చిత్తమును గూర్చిన మర్మము చెప్తున్నాడు. మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసను.
ఈ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే అదనమాట, పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలనని. నిర్ణయించుకున్నాను. ఇది కొలసి సంగమా దేవుని చిత్తము, దేవుని సంకల్పం. కాబట్టి లోక జ్ఞానం కాదు, ఫిలాసఫీ కాదు, క్రీస్తుని ఆలోచన చేయి. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని మనస్సు, దేవుని చిత్తం, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు ద్వారా అవి పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును ఏకముగా సమకూర్చి తనతో సమాధాన పరుచుకున్న వలనని తండ్రి అభిష్టం అన్నమాట, మర్మమై ఉన్న క్రీస్తు. కాబట్టి క్రీస్తును భూమి మీదకి పంపించి మానవ జాతి అపరాధముల కొరకు, వాడు యూదుడైనా అన్యజనుడైనా పాపం చేసిన వాడే. పాపం చేసి దేవుని మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. ఎవరెవరున్నారు? ధర్మశాస్త్రం పొందిన యూదులు ఉన్నారు, ధర్మశాస్త్రం లేని అన్యజనులు కూడా ఉన్నారు. అంత పాపంలో ఉన్నారు. పాపంలో ఉన్న వారిని నీతిలోకి తీసుకురావాలి. నీతిలోకి తీసుకురావాలంటే యేసు శిలువ మరణం పొందాలి, అదనమాట. కాబట్టి క్రీస్తు శిలువ మరణము ద్వారా అటు అన్యజనుల్ని ఇటు యూదుల్ని ఆయన రక్తం చేత కడిగి నీతిమంతులుగా ఎంచాడు. బాప్తిస్మము మరలా జన్మ, కొత్త జన్మ అన్నమాట. కాబట్టి యూద మత నాయకత్వాన్ని, యూద మత ఆచారాలని మీరు పాటించకండి అని 2వ భాగంలో తెలియజేశాడు అనమాట. తులసి పత్రిక 2వ అధ్యాయం 2వ భాగంలో తెలియజేసిన సందేశం అన్నమాట ఇది. ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు పద్ధతులు పాటించాలంటాడు, సున్నతిని పాటించాలంటాడు. ఇంకేమంటాడు? అన్నపానములు పరిశుద్ధమైనవి, అపరిశుద్ధమైన అన్నపానాలు అని వేరు చేసి మాట్లాడతాడు. అవి ముట్టుకోకూడదు అంటాడు. పైన శరీర సంబంధమైన ఆచారాలు అవి. అలాంటి వాడు ఎవడైనా మీ దగ్గరికి వచ్చిన లీగలిజం, చట్టబద్ధమైన ఆజ్ఞలు పట్టుకొని ఎవడైనా మీ దగ్గరకు వస్తే తీయని మాటలు చెబితే వాడి మాట వినకండి అన్నాడు అన్నమాట పౌలు. తీయని మాటలు చెప్పేటోడు ఎవడొచ్చినా వినొద్దు. చట్టపరంగా న్యాయసమ్మతంగా ఏదైనా మాట్లాడినా కూడా అది క్రీస్తుకు వేరైందే. కాబట్టి వాడి మాటకు అంగీకరించొద్దు అని చెప్పాడు అన్నమాట. దాన్ని ఏమన్నాడంటే అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి అని మాట్లాడాడు. కొలసి పత్రిక 2వ అధ్యాయం లీగలిజం గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయము 18వ వచనంలో అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి, చూసినోడు కాదాడు, చూడనోడు, కింద పుట్టినోడు అన్నాడు. చూడని వాటిని గురించి గొప్పగా చెబుతుంటాడు. చూడలేదు పెట్టలేదు కానీ గొప్పగా మాట్లాడుతుంటాడు. శరీర సంబంధమైన మనసు వలన ఊరకనే ఉప్పొంగుచు శిరస్సును హత్తుకోలేదు వాడు. అదనమాట. మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేత పోషింపబడి అతకబడిందై వృద్ధితో అది అభివృద్ధి చెందుతూ ఉంది. అదనమాట. కాబట్టి ఫిలాసఫీ వద్దు, లీగలిజం వద్దు, ధర్మశాస్త్రం వద్దు, క్రీస్తుని వెంబడిద్దాం. అందుకు చెప్పాడు అనమాట 2వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. గుప్తములై ఉన్నవి అంటే దాచబడి ఉన్నవి అని అర్థం. క్రీస్తు నందు వాస్తవానికి దేవుడు అనాదిలోనే
క్రీస్తు నందు మర్మాలని ఏర్పాటు చేసి పెట్టాడు. రహస్యాలు ఈ రహస్యాలు మర్మాలు పూర్వకాలం ప్రవక్తలకి తెలియదు. ఈ మర్మాలన్నిటినీ దేవుడు అపోస్తలులకు అప్పగించాడు. అపోస్తలులు క్రీస్తు మర్మాలని, దేవుని రహస్యాలన్నిటినీ లోకానికి ప్రకటించే బాధ్యత కలిగిన వారై ఉన్నారన్నమాట. ఆ క్రీస్తు మర్మాలన్నిటిని, దేవుని మర్మాలన్నిటినీ, దాచబడిన క్రీస్తు దగ్గర ఉన్న మర్మాలు, ఆ మర్మములన్నింటినీ దేవుడు అపోస్తలులకు అప్పగించాడు. అపోస్తలులను లోకానికి ప్రకటించాలి బాధ్యత చెప్పాడు. ఎఫెసీ పత్రిక 3:3లో, దానికంటే ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దేవుని మర్మముల విషయమై గృహ నిర్వాహకులు అన్నమాట అపోస్తలులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుని మర్మమయ్యున్న క్రీస్తు, 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇలాగున క్రీస్తు సేవకులమని, అదిగో దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు ప్రతి మనుషుడు భావించాలి. 2వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కిందికి చదివితే ఇలాగంటున్నాడు, నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనబరుచు దుష్టాత్మలనే వినియోగించి తిని పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఈ లోక జ్ఞానం కాదది, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు గాని మర్మమైనట్టుగా. అదిగో మర్మం అంటే రహస్యం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. మరుగై ఉండేను. ఎప్పటికి మరుగై ఉండేను? ఎప్పటి నుంచి మరుగుగా ఉన్నది చెప్తున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే అనాదిలోనే అన్నాడు. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము ఏర్పాటు చేశాడు, నియమించాడు అని చెప్పేశాడు. కాబట్టి దేవుని యొక్క మర్మము క్రీస్తునందు. ఆ మర్మాలు పూర్వకాలం ప్రవక్తలకి చెప్పలేదు దేవుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఆ మర్మాలని ప్రవక్తలకి చెప్పలేదంట. అది కేవలం అపోస్తలులకే అప్పగించాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. 8వ వచనం నుండి చదువుతాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుండి, మీరు ఆయనను చూడకపోయినను, యేసు ప్రభువుని మనం చూడలేదు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, మీరు ఇప్పుడు కన్నులారా చూడకయే విశ్వసించుచు విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు ఆనందించుచున్నారు. అదిగో మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మను క్రీస్తు విషయమైన నిందలను గూర్చి, శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చున్నప్పుడు ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చనో దాన్ని విచారించి పరిశోధించిరి.
నీకు సువార్త ప్రకటించిన సువార్త ప్రకటించిన వారు ఎవరు సువార్త ప్రకటించింది? అపోస్తలులు. మీకు ఇప్పుడు తెలుపబడి ఈ సంగతుల విషయమై ఆ, తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన చాలు. కాబట్టి పూర్వ ప్రవక్తలకి తెలియని సందేశము దేవుడు అపోస్తలులకు అప్పగించాడు. అపోస్తలుని గృహ నిర్వాహకులుగా పెట్టాడు. దేవుని మర్మాలకి గృహ నిర్వాహకులు. కాబట్టి కొలసి సంగమా, మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా. నా ప్రార్థనలో 3వ అంశం ఏంటంటే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మీరు సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఎంత బాగా చెప్పారో గుర్తుపెట్టుకో. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు తెలియకపోతే నువ్వు భౌతికంగా ఎంత ధనవంతుడివైనా బీదోడివే. నువ్వు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఐశ్వర్యవంతుడు అయ్యావు. దేవుని గూర్చి, ఆయన మర్మమై ఉన్న క్రీస్తుని గూర్చి నువ్వు అనుభవ జ్ఞానం పొందిన తర్వాత సకల ఐశ్వర్యం కలిగిన వాడు అయ్యావు. ఎంత ఐశ్వర్యమో నీ దగ్గర! కనిపించే ఐశ్వర్యం కాదు, అది మహిమైశ్వర్యం. క్రీస్తుని సంపూర్ణంగా ఎరగడం అనేది ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేని సంపద అన్నమాట. అది ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేదు. అందుకోసమే పౌలు ఏం చేశాడంటే, క్రీస్తుని సంపాదించుకోవడానికి తనకు ఉన్నదంతా నష్టం తెచ్చుకున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని వదిలేశాడు. తన సొంత ఊరిని తార్సు పట్టణాన్ని ఇడిచిపెట్టేశాడు. ఊరోళ్ళు ప్రకటిస్తున్నాడు, శ్రమతో ప్రకటిస్తాడు. ఏమయ్యా ఇంత? దేనికోసము ఇట్లా తిరుగుతున్నావు నువ్వు? క్రీస్తుని సంపాదించుకోవాలా, క్రీస్తుని కూర్చున్న జ్ఞానమును సంపాదించుకోవాలా, దానికోసం ప్రయాస అన్నాడు. ఎఫెసీ పత్రిక 3:3 దేవుని మర్మము క్రీస్తు యేసునందు ఏమై ఉందో తెలియజేశాడు. అక్కడ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో దేవ దర్శనం వలన ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడింది. ఆ సంగతిని గురించి మీకు మునుపు సంక్షేమంగా రాశాను, పూర్తిగా రాశాను. దాన్ని చదివితే దాన్ని బట్టి నాకు కలిగిన జ్ఞానము మీరు గ్రహిస్తారు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలంగా దేవునికి పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలను బయలుపరచబడినట్టు, కొత్త నిబంధన ప్రవక్తలకి బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలంలో మనుషులకి అది తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదంటే చెప్పాడు, అన్యజనులు సువార్త వలన. సువార్తని నమ్మినవాడు యూదులతో పాటు సమాన వారసుడవుతాడు. సాటి అవయవాలుగా ఉంటారు. అదనమాట. కాబట్టి పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే సమస్తం క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలి అనేది దేవుడి సంకల్పం. ఆ సంకల్పానుసారంగా దేవుడు ఆ మర్మాలన్నింటినీ అపోస్తులకు అప్పగించి అపోస్తుల ద్వారా సంఘానికి నేర్పించాడు అనమాట. సంఘము క్రీస్తుని గురించి జ్ఞానం కలిగింది. ఒకవేళ క్రీస్తుని గురించిన జ్ఞానము, ఆత్మ సంబంధమైన గ్రహింపు నీకు లేకపోతే నువ్వు బీదోడివి. దేంట్లో బీదోడివి? ఆత్మ సంబంధమైన జ్ఞానంలో, గ్రహింపులో బీదవాడివి. నాయన కొలసి సంఘం, మీరు మర్మం గురించి గ్రహింపు కలిగి సంపూర్ణ జ్ఞానం కలిగి నడుచుకోవాలి. సహాయం చేయి. కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. సంఘం కొరకు, ముఖం చూడని వాళ్ళ కొరకు ప్రార్థన, ముఖ పరిచయం లేని వారి కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఏడ్చి. ఆ జ్ఞానము క్రీస్తుతో ఐక్యత. వాస్తవానికి క్రీస్తుతో
ఐక్యత కలిగి ఉండాలి. క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండటం. క్రీస్తు కొరకు నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. సమస్తమును నష్టంగా ఎంచుకొంచున్నానని చెప్పి నేను ఇప్పుడు అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై దేనికోసం సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాను. దేనికోసం అంట? యేసుక్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం. అతి శ్రేష్టమైన, క్షమించండి నన్ను, అతి శ్రేష్టమైన జ్ఞానము. శ్రేష్టమైన జ్ఞానం. నీకు జ్ఞానం ఉందా క్రీస్తుని గూర్చి? క్రీస్తుని గూర్చి జ్ఞానము సాధారణమైన జ్ఞానమా, లేకపోతే శ్రేష్టమైన జ్ఞానమా, లేకపోతే అతి శ్రేష్టమైన జ్ఞానమా? 3 రకాలు వాస్తవానికి. శరీర సంబంధంగా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. 3 దశలు ఎలాగున్నాయో ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం ఉన్నాయి. బాల్యంలో ఉన్నవాడు సగము శరీర సంబంధమైన ఆలోచనల చేత కొట్టబడుతూ ఉంటాడు. కొత్తగా బాప్తిసం పొందినవాడు శరీర సంబంధమైన ఆలోచనలు కొన్ని, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కొన్ని కొట్టబడుతుంటాడు. అటు ఇటు ఉంటాడు. వాడు బాలుడు. యవనస్తుడు, ఆత్మ సంబంధమైన యవనస్తుడు అపవాదిని, వాడి తంత్రాలని ఎరిగిన వాడై ఎదిరిస్తూ ఉంటాడు. ఏమాత్రం అపవాదికి చోటు ఇవ్వకుండా బతుకుతూ ఉంటాడు యవనస్తుడు. బలం కలిగిన వాడు, ఆత్మ సంబంధమైన బలం కలిగిన వాడు. వృద్ధుడు ఉన్నాడు, ఆత్మ సంబంధమైన వృద్ధుడు. ప్రత్యేకించి అపోస్తుడైన పౌలు అతి శ్రేష్టమైన జ్ఞానం కోసం ఇప్పుడు ప్రయాసపడుతున్నాడు. క్రీస్తునందు అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకున్నట్టు నిమిత్తం అదనమాట. కాదయా, వృద్ధాప్యానికి వచ్చావే, ఏమైనా సంపాదించుకున్నావు భూలోకంలో? ఏం సంపాదించుకోవాలా? ఉన్నవే నష్టంగా ఎంచుకున్నా. ఆ మాటకు వస్తే మరి ఏం సంపాదించుకుంటున్నా? ఊరూరు తిరుగుతున్నా, ఇదిగో ఇది సంపాదించుకుంటున్నా అన్నాడు. అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకునే నిమిత్తము అది క్రీస్తులో ఐక్యత కోసం ఎదురు చూస్తున్నాడు పౌలు. క్రీస్తులో ఐక్యత కోసం. అందుకే చెప్పాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, నిశ్చయముగా నా ప్రభు అయిన క్రీస్తు యేసును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన నానీతిని గాక నీతి అనగా నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము అదిగో చెప్తున్నాడు. ఏ విధము చేతనైనను మృతుల పునరుత్థానం కావాలి. నాకు యేసుప్రభు తిరిగి లేచాడు కదా దేవుని శక్తి చేత, అలాగే నేను తిరిగి లేపబడాలి. మృతుల పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం, మరణంలో సమాన అనుభవం, పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని అదనమాట. పెంటతో సమానంగా ఎంచుకుంటాడు. ఏం కావాలయా నీకు? ఎందుకు అలా తిరుగుతున్నావు అంటే చెప్పాడు, మృతుల పునరుత్థానంలో క్రీస్తు ఎలాగైతే లేపబడ్డాడు నేను అలా లేపబడాలి. క్రీస్తు మరణంలో సమాన అనుభవం కావాలి నాకు. సంఘం కొరకు
హింసింపబడ్డాడు కదా యేసు ప్రభు, నేను అలాగే హింస పొందాలి సంఘం కోసం. తర్వాత ఆయన పునరుత్థాన బలము ఎరగాలి. దానికోసం నష్టంగా ఎంచుకుంటున్నా సమస్తాన్ని అంటారు. కాబట్టి క్రీస్తు యేసుతో ఐక్యత కోరుకున్నాడు అపోస్తలుడైన పౌలు. బాప్తిస్మంలో క్రీస్తుతో పాటు ఐక్యత పొందిన వాళ్ళం మనం. ఆ మాటకు వస్తే ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో బాప్తిస్మంలో మనము క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాము. అవునా కాదా? క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డాము, క్రీస్తుతో పాటు లేపబడ్డాము. మూడింట్లో అనుభవం ఉంది. ఒక యథార్థమైన దేవుని రాజ్యంలో ప్రవేశించిన క్రైస్తవుడికి ఈ మూడిట్లో అనుభవం ఉంటుంది. నా పాపాల కొరకు క్రీస్తు చనిపోయాడు, నేను పాపం చేయకోకుండా ఉండడానికి నా ప్రాచీన స్వభావాన్ని నేను సిలువేశాను. పాత బుద్ధి లేదు. 2, ఆయన సమాధి చేయబడ్డాడు, నేను కూడా నీటి సమాధి చేయబడ్డాను. ఆయన తిరిగి లేపబడ్డాడు. లేపబడిన ఆయన మీద మరణానికి అధికారం లేదు, నా మీద కూడా మరణానికి అధికారము లేదు. ఏ మరణం అది? పాపం వలన వచ్చు జీతము మరణం. ఆ మరణానికి నా మీద అధికారం లేదు. విడిపింపబడ్డాను అన్నమాట. మరణ దాస్యం నుండి నన్ను విడిపించాడు. అందుకే చెప్పాడు అనమాట, కొలసి సంగమా, ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగి ఉండు. ఎవడైనా తీయని మాటలతో వచ్చి చెప్తే అంగీకరించొద్దు. దేవదూతల ఆరాధన, నేనే భక్తి పరుణ్ణి అని ఎవడైనా నీ దగ్గరకు వచ్చి శరీర సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన అన్నపానాల విషయమై నిష్ట కలిగిన వాడు ఎవడైనా నీ దగ్గరకు వస్తే వాడు శిరస్సును అత్తుకోలేదు. వాడితో నువ్వు సహవాసం చేస్తే నీ బహుమానం కూడా పోగొట్టుకుంటావు అని చెప్పేసాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, మనం క్రీస్తుతో పాటు చనిపోయిన ఎడల అన్నాడు. 2వ అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఐక్యత క్రీస్తుతో పాటు సిలువేయబడడం. దానికంటే ముందు రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఆయన చనిపోట చూడగా ఒకసారి చనిపోయాడు. ఏమనగా అదిగో మనమిక పాపములు దాసులు కాపోనట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా, అదిగో శిలువలో ఐక్యత. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు కదా. క్రీస్తుతో పాటు చనిపోయిన ఎడల క్రీస్తుకి చనిపోడనియు, మరణమునకు ఇక మీదట ఆయనకు ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో జీవించడం, సంఘంలో నిలిచుండడం. మరలా జన్మించిన వాడు ఆయనతో నిలిచి ఉన్నాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని మరలా మాట్లాడాడు అపోస్తలుడైన పౌలు. 2వ అధ్యాయం 20వ వచనంలో, ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొందామో అప్పుడు లోక సంబంధమైన మూలపాఠముల విషయంలో చచ్చిపోయాము అని చెప్పాడు. ఐక్యత, క్రీస్తుతో ఐక్యత. 2వ అధ్యాయం 20వ వచనంలో కొలస్సీ పత్రిక 2:20. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఇలాగంటూ ఉన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి
చేత పట్టుకోవద్దు, చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, రుచి చూడొద్దు ముట్టవద్దు అని విధులను మీరు లోబడిన అదనమాట. ఎందుకు వాటికి లోపడతారు? అవన్నీ వాడుకోవడం చేత ఆ. నశించుకోవు. నశించిపోతాయి. అది స్వేచ్ఛారాధన విషయంలో, స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలో, దేహ శిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుతున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రము ఎనదగినవి కావు. కావు. కావు ఎన్నిక చేయదగినవి కావు. ఎంత బాగా చెప్పేసాడు. కాబట్టి మొత్తానికి అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో ఏం తెలియజేస్తున్నాడంటే, ఇదిగో లోక జ్ఞానాన్ని, ఫిలాసఫీని కాదు నువ్వు వెంబడించాల్సింది, క్రీస్తుని వెంబడించు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు, ఆయన యందు నువ్వు సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉంటే సకల ఐశ్వర్యం కలిగిన వాడి, నీ అంత జ్ఞానం ఇంకొకటి లేడు. ఆ మాటకొస్తే ఆత్మ సంబంధమైన జ్ఞానం, లోక జ్ఞానం కాదు. రెండోది చెప్పేశాడు లీగలిజం న్యాయబద్ధమైన చట్టబద్ధమైన ఆజ్ఞలు అన్నమాట. ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు కొంతమంది వచ్చి సంఘంలో మనుషుల్ని చెరపట్టుకొని పోతున్నారు, తీయని మాటలు చెప్పి. ఏమని? అదిగో యేసు ప్రభు సున్నతి పొందాడు, మీరు కూడా సున్నతి పొందాలా. ఇలాగున్నా 3 రకాల జ్ఞానతత్వవాదము కొలసి సంఘంలో పిచ్చరైపోతుంది. దాన్ని గమనించిన పరిశుద్ధాత్మ ఉత్తరం రాయిస్తున్నాడు పౌలు గారి చేత అన్నమాట. కాబట్టి ఈ రోజున మనకు ఈ పత్రిక అబద్ధ బోధలు వచ్చి జాగ్రత్త పడాలి అని తేటగా తెలియజేస్తుంది. వాడు ఎలాంటి వాడైనా, శరీర సంబంధంగా నిష్ట కలిగిన వాడైనా, ఎంత నీట్గా ఉన్నా, అది కాదు పట్టించుకోవాల్సింది. నువ్వు క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం ఉందో లేదో గమనించాలా, దేవుని జ్ఞానం ఉందో లేదో గమనించాలా. చదువు అక్కడ అంటున్నాడు 6వ వచనంలో, 8వ వచనంలో ముగించుకోవడానికి ముందుగా 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారాలను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి ఎలా వస్తాడాడు? మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం. అది పనికిరాని జ్ఞానం. అది మోసకరమైనది మొదటిది, నిరర్థకమైనది, అర్థం లేనిది. తత్వజ్ఞానం, ఫిలాసఫీ, తత్వజ్ఞానం మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమోనని అన్నమాట. జాగ్రత్త సుమా, తీయని మాటలు చెప్పడానికి వస్తాడేమో, జాగ్రత్త అన్నాడు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత అదనమాట. క్రీస్తు దేవత్వం కలిగిన వాడై ఉన్నాడు, దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగిన వాడు. శరీరంలో దేవత్వం ఉంది యేసు ప్రభుకి. దేవత్వం లేదు అనేవాడు అబద్ధ బోధకుడు. అంటూ సాహసం కూడా అవసరం లేదు మనకి. అంతా కలిసి భోజనం చేయకూడదు. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు సంపూర్ణంగా నివసించుతూ ఉన్నది. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు అన్నాడు. అంటూ ఇంకా ఏమంటున్నాడంటే, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరంతో కూడిన స్వభావం వికసించి ఆయన చేతులతో చేయబడిన సున్నతి బాప్తిసం పొందితిరి. ఆయనతో కూడా పాతి పెట్టబడిన, అదిగో ఆయనతో కూడా సమాధి చేయబడ్డారు, పాతి పెట్టబడ్డారు. ఐక్యత మృతుల నుండి లేచిన దేవుని ప్రభావం నందు విశ్వాసం ఉంచుట చేత ఆయన ద్వారా లేచితిరి. ఆయనతో కూడా లేచితిరి. కరెక్ట్. మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందుతూ ఉండవలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపమైన ఆజ్ఞలు ధర్మశాస్త్రం వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉన్న పత్రమును మేకులతో కొట్టి సిలువ కొట్టేసి అదనమాట. తుడిచేసిన తర్వాత దాని ఆజ్ఞలు ఏంటి? ఇక మన మీద పెత్తనం చేయకూడదు.
అందుకని పౌలు ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధంగా ఎవడైనా మీ దగ్గరకు వచ్చి అవి తినకూడదు ఇవి తినకూడదు అది ఇది అన్నాడు అనుకో, ఆవిడు దేవదూతల ఆరాధన యందు ఇచ్చ కలిగి ఉన్నాడు, వాడిని వదిలేయండి అన్నాడు. వాడు శిరస్సుని హత్తుకోలేదు. శిరస్సుని హత్తుకున్న వాడైతే దేవుని మర్మమైన క్రీస్తుని ఎరిగిన వాడై ఉంటాడు. జాగ్రత్త, ఎవడొచ్చినా ఎవడి మాట వినొద్దు. అపోస్తలుల బోధ కాదా పరిశీలన చేయి. అందుకు చెప్పాడనమాట, మీకు అప్పగింపబడిన దాన్ని మీరు ఏదైతే మొదట విన్నారో దాని యందు స్థిరంగా నడుచుకోండి అని చెప్పాడు. మొదటి నుంచి మీరు ఏదైతే విన్నారో దాని యందు స్థిరంగా నడుచుకోండి. 6వ వచనంలో, 2వ అధ్యాయం 6వ వచనంలో, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా. అదనమాట. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు? అపోస్తలుల దగ్గర నేర్చుకున్న, ఎపఫ్రా దగ్గర నేర్చుకున్నారు మీరు. ఎపఫ్రా యవనస్తుడు. మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాస విషయంలో స్థిరం. అదనమాట. అపోస్తలుల బోధ సంబంధమైన విశ్వాసంలో స్థిరపరచబడాలి, స్థిరంగా ఉండాలి, కదిలింపబడకూడదు. అటు ఇటు అలలు కొట్టబడుతుంటాయి సముద్రంలో, అలాగనే మీరు కొట్టబడకూడదు. చిన్నపిల్లల్లాగా ఉండకూడదు. జ్ఞానం విషయంలో పెద్దలై ఉండాలి అని చెప్పేసాడు అనమాట. ఎఫెసీ పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక, పసిపిల్లలై ఉండక 4వ అధ్యాయం 14వ వచనంలో, అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి అదిగో మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాక్కొని పోతారు. వాళ్ళు తప్పు మార్గమునకు లాక్కొని పోవు, కుయుక్తితోను కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోవచ్చు ఉండక క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగొద్దన్నమాట. కాబట్టి ఎంత బాగా చెప్పాడో. మీరేదైతే విన్నారో అపోస్తలుల బోధ, దాని యందు విశ్వాసము స్థిరంగా కాపాడుకోండి, నిలిచి ఉండండి. ఆ తర్వాత చెప్పాడు, మీ హృదయాలు దేవుని చేత ఆదరణ పొందాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. కాబట్టి 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 2 భాగాలు. ఒక భాగము 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఫిలాసఫీని కాదు నువ్వు వెంబడించాల్సింది, క్రీస్తుని వెంబడించు. క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు అని తెలియజేశాడు. ఆ తర్వాత 11వ వచనం నుంచి 23వ వచనం వరకు లీగలిజం గురించి మాట్లాడాడు. అంటే చట్టబద్ధమైన ధర్మశాస్త్రం గురించి మాట్లాడాడు. అది కాదు నువ్వు వెంబడించాల్సింది, ఇప్పుడు ధర్మశాస్త్రం కాదు, క్రీస్తుని వెంబడించాలా. ఆ తర్వాత చెప్పాడు, మీరు క్రీస్తుతో పాటు లోకం యొక్క మూలపాఠముల విషయంలో చనిపోయారు. 20వ వచనంలో తెలియజేశాడు అన్నమాట. క్రీస్తుతో పాటు పాతిపెట్టబడ్డారు, క్రీస్తుతో పాటు చనిపోయారు, ఇప్పుడు క్రీస్తుతో పాటు లేపబడ్డారు. 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారు కాబట్టి పైనున్న వారిని వెతకండి అని చెప్పేశాడు అనమాట. మరలా వచ్చినప్పుడు 3వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తాం. అయితే బాగా గుర్తుపెట్టుకో, అపోస్తలుల బోధ కాని ప్రతిదీ అబద్ధపు బోధే. అది ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది నుండి వచ్చింది, మనుషుని యొక్క జ్ఞానం నుండి వచ్చింది. దైవ జ్ఞానం కాదు, అది దైవ జ్ఞానం కాదు. నువ్వు దేన్ని వెంబడిస్తున్నావు అనేదే ప్రాముఖ్యంగా ఆలోచన చేయవలసిన ప్రశ్న అనమాట. అపోస్తలుల బోధన లేకపోతే దయ్యముల బోధన? నీ దగ్గరకు వచ్చిన వాడు ఆత్మ కలిగిన వాడా లేకపోతే దురాత్మ కలిగిన వాడా? పరిశీలన చేయాలంటే ఏముండాలి? నీకు జ్ఞానం ఉండాలి, సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలా. కలిగి ఉండాలంటే
దగ్గర కూర్చొని రోజు గ్రంథాన్ని చదవాల. భక్తిపరుడైన వాడు గ్రంథాన్ని చదవడము మానడు. ఏ పరిస్థితుల్లోనే గ్రంథం చదవ, అది భక్తి. గ్రంథం చదవకపోతే భక్తి లేదు వాడికి, పైన భక్తి అన్నమాట, పండుగలాగా. ఈ రోజున చాలా మంది కేవలం బోధించడానికే చూస్తున్నారు తప్ప దాన్ని రూఢిగా నేర్చుకుందాము, గ్రంథాన్ని పఠిద్దాము అనే భావన లేకుండా పోతుంది ఈ రోజున. ఇష్టం వచ్చినట్టు మనుషులు గ్రంథాన్ని. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అపోస్తలుల యొక్క బోధ యందు విశ్వాసం ఉంచి దాంట్లో స్థిరంగా నిలిచి నడుచుకోవాలి. జ్ఞానం కలిగి ఉండాలి. వచ్చినోడు నన్ను తప్పు మార్గంలో లాగడానికి వచ్చాడా లేకపోతే సరి చేయడానికి వచ్చాడా చూసుకోవాలి. అసలు వచ్చినోడు వాడికి ఆత్మ సంబంధంగా అపోస్తల బోధ తెలుసో తెలియదో కూడా మనము దాన్ని పరీక్షించాలి. లేకపోతే అంత ఒకటే అనుకుంటే వాడు మోసపోతాడు. మోసపోయి అబద్ధాన్ని నమ్ముతాడు. శిరస్సును హత్తుకొని వాడు నీ బహుమానాన్ని లాక్కొని పోతాడు అని చెప్పాడు అన్నమాట. కాబట్టి మనలో ఎవరు నిర్లక్ష్యంగా ఉండకూడదని, రక్షణను అపోస్తల బోధ యందు స్థిరమై కాపాడుకొనవలనని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ వందనాలు.